సో అట్లా ఇట్లా పోతారు ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు అంటే మనం చాలా మంది చెప్తా ఉంటారు వెటరన్స్ చాలా మంది ఉంటారు నువ్వు ఆర్టిస్టువా ఏం చేసినావు ఇట్లా కొంచెం డిఫరెంట్గా మాట్లాడడం ఇన్సల్ట్ చేయటము సార్ అట్లాంటి ఫొటోస్ పడేయటము డస్ట్బిన్ వేయటము కళ్ళ ముందే అలాంటివి ఏమన్నా సార్ అలాంటి ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగింది సార్ నాకు భలే బాధేసింది. నేను ఈ ఇది నా సెల్ఫీ సినిమా చేసిన తర్వాత ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన ఆయన ఏమన్నాడంటే మన వాళ్ళది ఒక సినిమా స్టార్ట్ అవుతుందండి, దానికి హీరో కావాలన్నారు, మీరైతే బాగా సెట్ అవుతారు, మీ ఫోటోలు కూడా చూపిస్తే బాగున్నాడు రమ్మనండి అని అన్నారు. వెళ్దాం రండి అని చెప్పేసి అంటే తీసుకెళ్ళాడండి ఆఫీస్కి వెళ్తే ఆయన ఓకే బాగున్నాడే అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడాడు. మాటల మధ్యలో మీదే ఊరు అని అడిగాడు. నేను పలానా ఊరు అన్నాను. నాగభైరవారిపాలెం అండి, చిలకలూరుపేట పక్కన. ఆహా మీ ఊళ్ళో అందరూ వాళ్లే కదా అన్నాడు. వాళ్లేనండి అన్నా. సరే అదే మీరు హీరోయిన్ పక్కన హైట్ అవుతారులేండి కొంచెం. హీరోయిన్ పక్కన మీరు హైట్ అయిపోతారు. హీరోయిన్ పక్కన హైట్గా ఉండాలి కదా, హీరోయిన్ కంటే మీరు చాలా హైట్ అవుతారు, హీరోయిన్ మనకు కొంచెం హైట్ తక్కువ ఉంది, చూద్దాంలేండి నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్తాలే అని చెప్పి పంపించాడండి. ఎంత బాధేసిందంటే నాకు అది, ఊరిమ్మ ఇలా కూడా ఉన్నారా నాయన ఇప్పుడు కూడా జనాలు అని చెప్పేసి భలే బాధ అనిపించింది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇబ్బంది లేదు కదా ఇండస్ట్రీకి నిజానికి? అది ఇబ్బంది కాదు సార్, ప్లస్ అవ్వదు, మైనస్ అవుతుంది. నేను చూశాను చాలా. నాకు కిషోర్ దాస్ గారు ఉన్నారు కదా, కిషోర్ దాస్ గారు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు సగం మంది మీ వాళ్ళే ఉన్నారు, పెట్టు పెట్టు అని చెప్పి తోక తగిలించారు. తోక తగిలిస్తే ఏమైంది, నేను ఎక్కడన్నా ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ ఇవ్వటం, బాగా చేసావు భయ్యా వెరీ గుడ్ అని చెప్పేసి ఫొటోస్ తీసుకోవటం, ఆ ఫొటోస్ వెనక పేరు చూడటం, తోక చూసి ఓకే చెప్తాంలే అని అంటాం. నేను అటు బయటికి పోగానే బొట్లో పడేయటం. ఎందుకు అంటే ఆ కమ్యూనిటీ మీద ఎందుకు అంత వ్యతిరేకత సృష్టించారో ఏందో నాకైతే తెలియదు. అంటే ఉండటానికైతే ఉన్నారు పెద్ద పెద్ద నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు అందరూ అదే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళల్లో ఎక్కడో వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇది ఉంటుంది. దాంతో కావాలని మనల్ని చిన్న చిన్న వాళ్ళని తొక్కటం అది బాగా అనిపించలే. అందుకని తోకను మడిచి జేబులో పెట్టి ఇంకా మన పనిలో మనం ఉన్నాం.